మీరు ప్రార్థనా మందిరంలో కూర్చున్నా లేదా మరెక్కడైనా ఉన్నా కూడా మీ ఆలోచనలు భగవంతునిపై స్థిరంగా ఉంచుకోండి. స్థిరత్వమే నిజమైన భక్తి. స్థిరమైన భక్తి ద్వారానే మీరు దైవానుగ్రహాన్ని పొందగలరు. మహాశివరాత్రి పరమేశ్వరునికి ప్రీతికరమైన దినం అని మీరు ఉపవాసము, జాగరణలు చేస్తుంటారు. అయితే వాటికి మించి ముఖ్యమైంది, గొప్పది ఏంటంటే పరమేశ్వరునిపై మీ మనస్సును లగ్నం చేయడం. రాత్రి అంతా జాగరణ చేయాలని అంటారు, సినిమాలు చూస్తారు, జూదం ఆడుతారు. ఇదా జాగరణ? మీకు సినిమాలు చూడాలనిపిస్తే చూడండి, కానీ దానికి శివరాత్రి జాగరణ అని పేరు పెట్టకండి. కొంతమంది పురాణ కథలు వినడానికి వస్తారు, నిద్రపోతారు. మీకు నిద్ర అనిపిస్తే ఇంటి వద్దనే మీరు నిద్రపోవచ్చు కదా. దానికి గుడి వరకు రావడం ఎందుకు? ఉపవాసం చేస్తాం అంటారు. దేవుని ముందు కూర్చుని ఎప్పుడు తెల్లవారు అవుతుందా తినేద్దామా అని చూస్తారు. ఇదేనా ఉపవాసం? ఉపవాసం, జాగరణ చేయమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. మీరు ఇవి చేయకపోయినా దేవునికి అభ్యంతరం ఏమీ లేదు. ఏది చేసినా అది మీ కోసమే. మీ కోసం చేసే సాధనలో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే ఎలా? ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ జపించండి. కేవలం పెదవులతో కాక మనస్సుతో, పూర్తి ఏకాగ్రతతో దైవ నామాన్ని జపించండి. అదే నిజమైన సాధన. అదే పరమేశ్వరునికి నిజమైన, ప్రీతికరమైన దిన.